నమస్తే అండి. నమస్తే అండి. అసలు జ్యోతిష్యం అంటే ఏంటండి? మామూలుగా ఇదొక నమ్మకమా? లేకపోతే శాస్త్రమా? జ్యోతిష్కం అనేది ఒక వెలుగు. మానవ జన్మలో ఎన్నో కష్ట నష్టాలు పడతా ఆర్థికంగా అన్ని విధాల్లో ఉండి ఒక తెలియనటువంటి ఒక చెడు జరుగుతున్నప్పుడు జ్యోతిష్కం ఉన్నది, ఈ జ్యోతిష్కం తెలుసుకుంటే మంచి మార్గంలోకి వెళ్తాము, ఈ చెడు ఆగిపోతుంది, గురువులను సంప్రదించాలి, పండితులను సంప్రదించాలి అని మానవుడికి ఫస్ట్ ప్రథమంగా వచ్చే ఆలోచన అన్నమాట. ఆ ఆలోచనతో పండితులు ఏదైతే చెప్తారో అతని యొక్క జీవన విధానాన్ని, అతని యొక్క జాతకరీత్యా, ఆయన యొక్క టైమింగ్స్ని బట్టి వాళ్ళు 4-5 విధానాల్లో చెప్తారు. ఆ చెప్పిన విధానాల్లో ఒకటి వాస్తు శాస్త్రంగా కరెక్ట్ చేసుకోమంటారు, 2 అతని జాతకరీత్యా ఏం చేయాలి, ఏ దానం చేయాలి, ఏం చేయాలి, 2, 3 జాతిరా ఏం ధరించాలి, 3 విధానాలు చెప్తారు. 4వది ఏంటంటే కాస్త గోవుకి సంబంధించింది ఏదన్నా పరిహారం, యజ్ఞం, హోమం ఇవన్నీ చెప్తారు. ఈ వీటిల్లో అతనికి ఏది చేయగల శక్తి ఉంటే ఆ శక్తి ద్వారా చేసుకుని మంచి మార్గంలోకి వచ్చి తన జీవితంలో ఒక చక్కని చైతన్యం మార్పు చెంది వెలుగులోకి వెళ్తాడు.